దేవుని బిడ్డారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆలస్యంగా వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనం. ప్రకటించిన వాడును నేనే, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అని దేవుడు పలుకుతా ఉన్నాడు. ఈ మాటలు యెషయా మరి ప్రవక్త ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవుని బిడ్డారా, మీరు నాకు సాక్షులు అని పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కొత్త నిబంధనలో మాట్లాడలేదు, అది పాత నిబంధన వాళ్ళకి భక్తులకి అని కొంతమంది అంటూ ఉంటారు. దేవుని బిడ్డారా, మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా లూకా సువార్త 24వ అధ్యాయంలో మరి 46-47 వచనాల్లో చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ సంగతులకు మీరే సాక్షులని రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా మరి 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతంలో వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా కాదు, మన తల్లిదండ్రులే మనతో నీవు నా బిడ్డవు, నీవు నా కుమారుడవు, నీవు నా వారసుడవు అంటే మనకెంత సంతోషం అవుతుంది కదా. మామూలుగా నమ్మకమైన వాళ్ళనే సాక్షులుగా పెడతారు, సాక్షి సంతకాలను పెడతారు కదా. మరి కొన్ని విషయాల్లో దేవుని బిడ్డారా, నమ్మకస్తులనే మరి సాక్షి సంతకం కొరకు పిలిచి వాళ్ళతో సంతకం పెట్టిస్తారు. దేవుని బిడ్డారా, మరి దేవుడే అంటున్నాడు, ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల్లో నుండి లేచుననియు ఈ అన్ని విషయాలు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు ఈ సంగతులన్నిటికి కూడా మీరే నాకు సాక్షులయ్యా అని మరి దేవుడే సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, మనమంతా కూడా క్రీస్తు రక్తంలో కడగమన్నటువంటి బిడ్డలము, దేవునికి మనము సాక్షులము అని దేవుడే చెప్తా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నాకు సాక్షి అని యేసు ప్రభు వారు మరి ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి 37వ వచనం ఒకసారి చూసుకుందాం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం అంటే, ఆ రెఫరెన్స్లు తీస్తే ఆలస్యం అవుతాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మరి యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత మరి పరిశుద్ధాత్మ మరి పావురపు రూపంలో అతని పైకి దిగినప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది. దేవుని బిడ్డారా, ఏమని ఆ శబ్దం అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వినపడుతుంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఆ పై వాక్యంలో చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి 36వ వచనంలో కూడా మరి మధ్య నుంచి చూసినట్లయితే, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడు చేస్తున్నటువంటి క్రియలే తండ్రి అయిన దేవుడు అతను పంపాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అని రాయబడింది. మరి ఒక చోట చూస్తే దేవుని బిడ్డారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే,
మరి రూపాంతరపు కొండపైన యేసు ప్రభు మరి తన శిష్యులను పిలుచుకొని ముగ్గురిని తీసుకొని పైకెక్కినప్పుడు అక్కడ మేఘం ఒకటి వచ్చి వాళ్ళని ఆవరించి మరి ఆ మేఘములో నుండి ఒక శబ్దం వస్తుంది. ఏం శబ్దం అది అంటే, ఇతడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములో నుండి పుట్టెను. తండ్రి అయిన దేవుడు మరి 2 మారులు ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈమె యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి చెప్తూ ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మనం సంతోష పెట్టగలుగుతున్నామా? దేవుడు మన యందు సంతోషిస్తున్నాడా? మన గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ఆయన? ఒకసారి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఎంతమందికి మరి ఈ సాక్ష్యం ఉంది? ప్రియ బిడ్డ, నువ్వు నా ప్రియ కుమారునివి, నీ యందు నేను ఆనందిస్తూ ఉన్నానని దేవుడు మన గురించి చెప్పగలుగుతాడు. ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఆయన ఆనందపరిచేటువంటి క్రియలు మనం చేస్తూ ఉన్నామా? ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా? ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నామా? దేవుడు మన యందు ఆనందించాలి. దేవుని బిడ్డారా, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. నాకు ప్రియమైనటువంటి బిడ్డలు వీళ్ళు, వీళ్ళ యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలని కోరుతూ ఉన్నాము. ఇది నా దేవుడు కోరుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే క్రియలు సాక్ష్యం ఇవ్వాలంట. మనం చేస్తున్నటువంటి క్రియలు, యేసుప్రభు చేస్తున్నటువంటి క్రియలు అతని గురించి, అతన్ని దేవుడు పంపాడని, యేసుప్రభును దేవుడు పంపాడని సాక్ష్యం చెప్తూ ఉన్నాయంట. యేసుప్రభు ఏమేం క్రియలు చేశాడు? దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరిచాడు, సువార్త ప్రకటించాడు, ప్రార్థన చేశాడు, మరి అనేకుల కోసము విజ్ఞాపన చేశాడు, ఏకాంత ప్రార్థన చేశాడు, జనుల్లో ప్రార్థన చేశాడు, సమాజ మందిరంలో వెళ్ళి ప్రకటించాడు, అరణ్యంలో వెళ్ళి ప్రకటించాడు, గ్రామానికి కాలినడకన వెళ్ళి ప్రకటించాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఈ క్రియలు ఇతడిని దేవుడు పంపాడని సాక్ష్యం ఇస్తున్నాయి. నిజంగా మనం ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నామా? యేసుప్రభు చేసినటువంటి క్రియలు మనం చేస్తున్నామా? మనం చేస్తున్న క్రియలు మనల్ని గురించి సాక్ష్యం చెప్తున్నాయా ఇతడు దేవుని బిడ్డ అని? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, గంట ప్రార్థన చేయిస్తున్నావా? ప్రతిదినం అపోస్తుల బోధ యందు పెంచబడుతున్నావా? మన క్రియలు మన గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిదినము ప్రభు భోజనంలో పాల్గొంటున్నారా? ఏకాంత ప్రార్థన ఉందా? అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? స్వస్థత కోసం, సమస్యలు ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? బంధింపబడిన వారిని విడుదల చేశాడు యేసు ప్రభు. అనేకులు బంధించబడి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈ క్రియలన్నీ కూడా మనం చేస్తే ఈ క్రియలే మనల గురించి సాక్ష్యం ఇస్తాయంట మనం దేవుని బిడ్డలమని. ప్రతిరోజు మనం మామూలుగా చూస్తే లోకంలో చాలామంది బిడ్డలు ఆదివారము మరి మందిరానికి వెళ్తారు. మనమైతే ప్రతిరోజు మరి ఆయా చోట్ల కూడుకుంటూ ఉన్నాము. ఏంటబ్బా వీళ్ళు ప్రతిరోజు వెళ్తారు, పాటలు పాడతారు, మరి యేసుప్రభు శరీరక్తం తీసుకుంటారు. మన క్రియలు, వీరు పరిశుద్ధులు గనుక, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు గనుక వీళ్ళు మరి ప్రతిరోజు మరి కూడుకుంటారు, ప్రతిరోజు దేవుని గణపరుస్తారు అని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలంట. మనం చేస్తున్న ఈ క్రియ ద్వారా ఇతరులు మనల్ని దేవుడే మరి కొన్నాడని, తన రక్తం ఇచ్చి కొన్నాడని మన గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఈ క్రియలు చేయకపోతే మన 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 ద్వారా దేవుడు ఆనందించడు. మన క్రియలు మనల గురించి సాక్ష్యము చెప్పవు. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి యేసుప్రభు వారిని మరి బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక చిన్నది అంటుంది పేతురుతో, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడవని నీ పలుకే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నిజంగా మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన మనల గురించి సాక్ష్యం చెప్పాలంట మనం దేవుని బిడ్డలమని. మన నోటి నుంచి బూతులు రాకూడదు దేవుని బిడ్డలారా. మన నోటి నుంచి మన ఆలోచనలు చెడిపోయినవిగా ఉండకూడదు, మన చూపులు చెడిపోయినవిగా ఉండకూడదు. మన క్రియలను మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా పరిశుద్ధమైనటువంటి క్రియలు మనం చేయాలి. దేవుని మహిమపరిచి, దేవుని ఆనందపరిచేటువంటి క్రియలు చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన
దేవుడే కొందరి గురించి సాక్ష్యం చెప్పాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. యోబు గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్పాడంటే, భూమి మీద ఇతని వంటివాడు ఎవ్వడు కూడా లేడు, యథార్థవర్తనుడు, నీతిపరుడు యోబు, ఇతని వంటివాడు ఎవ్వరు కూడా లేరు అని అంటాడు. మోషే గురించి, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే. దేవుని బిడ్డారా, ఈ విధంగా దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి భక్తులు ఉన్నారు. యోహాను భక్తుని గురించి, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టున్నాడు. నిజంగా ఇతడు మండుచు ప్రకాశిస్తున్నాడు నా కొరకనేని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఒకసారి నతనయేలు అనేటువంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు అతన్ని చూసి మరి యేసుప్రభు వాళ్ళు ఒక మాట అంటారు. ఏ మాట అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. ఎంత మంచి సాక్ష్యం అండి! మనల్ని గురించి సాక్ష్యం చెప్తాడు. ఇతని యందు ఏ కపటము లేదు, ఈమె యందు ఏ కపటము లేదు, ఏ దోషం లేదు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తు బిడ్డ ఇతడు, ఈమె అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. మంచి సాక్ష్యం. మన యందు ఆనందిస్తే ఆయన సాక్ష్యం చెప్తాడు. ఆయనను ఆనందపరిచేటువంటి క్రియలు మనం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినని యేసుప్రభు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు. యేసుప్రభు సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకంలోనికి వచ్చానని. వాక్యమే సత్యము, ఆ వాక్యమే దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి పుట్టాడు క్రీస్తు ప్రభు. మనం కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. చాలామంది సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. దేవుని బిడ్డలారా, మీరే నాకు సాక్షులు అంటున్నాడు దేవుడు. ఎంత నమ్మకం ఉంటే మీరు నాకు సాక్షులు అని చెప్తాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు చాలామంది. సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు. రక్షణ సాక్ష్యం చెప్పడానికి, స్వస్థ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు కోరుతున్నాడు నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండాలని. పూర్వకాలంలో మన పితరులు మరి సాక్ష్యము కొరకు రాళ్ళు నిలబెట్టే వాళ్ళు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. మరి ఆ వాక్య భాగం అంతా చదవని అవసరం లేదు. అక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేళ్లను దేవుడు యోర్దాను నది దాటించిన తర్వాత మరి ఆ యోర్దానులో నుంచి 12 గోత్రముల వాళ్ళు 12 రాళ్ళు తీసుకొని వస్తారు. ఆ యోర్దాను నది దాటిన తర్వాత 12 రాళ్లను ఎక్కడ నిలబెట్టారంట? 20వ వచనంలో చూసినట్లయితే, వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి. ఎక్కడ నిలువబెట్టించాడు? గిల్గాలు అనేటువంటి ప్రదేశంలో ఆ 12 రాళ్లను నిలబెట్టించాడు. ఎందుకు అంటే, ఆ 12 రాళ్ల గురించి ఏంటి అసలు, ఇవెందుకు అని వారి తర్వాతి సంతతి వారు అడిగితే ఏమని చెప్పాలని? యెహోవా దేవుడు యోర్దాను నీళ్లను ఏకరాశిగా నిలిపాడు, ఆరిన నేలపై మేము యోర్దాను నదిని దాటాము అని చెప్పాలి. ఒక సాక్ష్యంగా ఆ 12 రాళ్లను నిలవబెట్టించాడు యెహోషువ భక్తుడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా రాళ్లను ఒక సాక్ష్యంగా నిలబెట్టారు మన పితరులు. మరి యెహోషువ గ్రంథంలోనే 22వ అధ్యాయము మరి 27వ వచనము 34వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మరి 27వ వచనంలో 34వ వచనంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే, మరి జాగ్రత్తగా వాక్యం వినాలి దేవుని బిడ్డలారా. రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారికి మరి యెహోషువ ద్వారా దేవుడు యోర్దాను అవతల స్వాస్థ్యాలను అనుగ్రహించాడు. మరి ఆ స్వాస్థ్యాలను అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక బలిపీఠం కట్టారు రాళ్లతో. ఒక బలిపీఠం కట్టినప్పుడు ఇశ్రాయేల్ అంతా కూడా వారి దగ్గరికి యుద్ధానికి వెళ్తారు. మీరు యెహోవాకు కాకుండా ఇంకొక బలిపీఠం కడతారా? మీరు ఎందుకు కట్టారా బలిపీఠము అని అడుగుతారు ఈ 3 గోత్రాల వాళ్ళని, 2.5 గోత్రాల వాళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది మేము తిరుగుబాటు చేయడానికి కాదు, ఇతర దేవతలకు బలు అర్పించడానికి కాదు, కానీ మా తర్వాతి సంతతి వాళ్ళను, మీ సంతతి వాళ్ళు, మీరు యోర్దాను అవతల ఉన్నవారు, మీరు వేరు మేము వేరు, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒకవేళ చెప్తారేమో. మనమంతా ఒకటే మనల్ని అనేసి వాళ్ళు ఏక మనస్సు కొరకు అక్కడ ఒక బలిపీఠం కట్టారు. ఒక గుర్తు కొరకు రాళ్లతో ఒక బలిపీఠము కట్టారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యంగా అక్కడ చూడండి మరి 27వ వచనము మరి చివరి వచనంలో, చివరి వాక్య భాగంలో, అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి
ఉండును. దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యం కొరకు మరి బలిపీఠము, రాళ్ళు నిలబెట్టారు మన పితరులు. దేవుని బిడ్డలారా, మరి ఆదికాండంలో 31వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేశాడంటే, అతనికి వివాహమైంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తన మామ ఇంటి నుంచి చెప్ప పెట్టకుండా అతడు పారిపోతూ ఉన్నాడు. ఆదికాండం 31వ అధ్యాయంలో మరి ఆ వాక్య భాగం అంతా కూడా, 31వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే యాకోబు తన మామ ఇంటి నుంచి తన భార్యలను, తన పిల్లలు, సంతానము, తను సంపాదించిన ఆస్తిని అంతా వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. లాబాను వెంటపడ్డాడు, మామ అయిన లాబాను వెంటపడి మరి కలుసుకున్నారు ఒక చోట. కలుసుకున్న తర్వాత మరి అక్కడ 44వ వచనంలో, దేవుని బిడ్డలారా, 44, 45 వచనాలు ఒకసారి చదువుకుందాం. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీయగా యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి యగర్ షహదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యాకోబు, లాబాను మామ అల్లుళ్ళు కలుసుకున్న తర్వాత, మనం ఇద్దరము ఎందుకు గొడవపడాలి? నేను నా కుమార్తెలను చంపుతానా, నీ సంతానాన్ని చంపుతానా, మనం నిబంధన చేసుకుందాం అనేసి ఒక రాయి తీసి, యాకోబు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసి, అక్కడ రాయి తీసి దాన్ని స్తంభముగా, అంటే పొడవైన రాతిని తీసి ఒక స్తంభముగా నిలబెట్టి, ఇది నాకును నీకును సాక్షిగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత యాకోబు రాళ్ళన్నీ కూర్చమన్నాడు. ఆ రాళ్ళన్నీ కూర్చి ఒక కుప్ప ఏర్పాటు చేశారు. దానికి పేర్లు పెట్టారు. దేవుని బిడ్డలారా, యగర్ షహదూత, దానికి పేరు మరి కింద ఫుట్ నోట్స్లో చూస్తే దాని అర్థం సాక్షి కుప్ప. నిజంగా సాక్ష్యము కొరకు, ఒక నిబంధన, ఒక సాక్ష్యము కొరకు రాళ్ళు నిలబెడుతున్నారు. అక్కడ మరి లాబాను ఒక మాట అంటాడు యాకోబుతో. ఏమంటాడంటే, ఇదిగో ఈ రాళ్ల కుప్ప ఇద్దాం, మనం భోజనం చేసాం, గలేదు సాక్షి కుప్ప ఇది, ఇక్కడ భోజనం చేశాం. ఇక ముందు నీవు నా కుమార్తెలను బాధ పెట్టకూడదు. నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్న చూడుమో, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి. మరియు లాబాను నాకును నీకును మధ్య నిలిపిన ఈ స్తంభంను చూడుము, ఈ కుప్ప చూడుము, ఇదే సాక్షి అని. తర్వాత 52వ వచనంలో ఆ యొక్క రాళ్ల కుప్పనే సాక్షిగా పెట్టారు. మరి తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలకు సాక్ష్యం, అది రాయి సాక్ష్యం, ఆ రాళ్ల కుప్ప సాక్ష్యము. అక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడే కనిపెట్టును అని ఉంది. అక్కడ చూడండి, మరి 48వ వచనంలో, యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడేను. దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనం మాట్లాడిన ఈ మాటలకు అన్నిటికి కూడా ఈ రాళ్ల కుప్పనే, ఈ రాయి స్తంభమే సాక్షి. నిజంగా ఈ రాళ్ళని ఎందుకు వాడారు పితరులు? రాళ్ళనే వాడుతున్నారు సాక్ష్యం కొరకు. మరి ఇంకొక వాక్య భాగంలో చూస్తే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో కూడా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుని బిడ్డలారా 1 నుంచి 27 వచనాల వరకు చూసినట్లయితే 27వ వచనం చదువుతాం. జనులందరితో యెహోషువ ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల
మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అది మీ మీద సాక్షిగా ఉండును. 26వ వచనంలో చూస్తే దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. ఇక్కడ దేవుని బిడ్డలారా ఆ రాతికి వినబడినాయంట దేవుడు చెప్పినటువంటి మాటలు. మరి దేవునితో వీరు చెప్పిన మాటలు, యెహోషువతో మరి వీళ్ళంతా మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి వినపడినాయంట దేవుని బిడ్డలారా? అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాతికి వినబడినాయి అని అంటున్నాడు యెహోషువ. కాబట్టి ఈ రాయే సాక్షి, ఈ రాయే మరి దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటికీ, మీరు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా సాక్షి అని చెప్తున్నాడు. నిజంగా ఈ రాతిని ఎందుకు వాడుతున్నాడంటే, రాయి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆ బండ క్రీస్తే అని వాక్యంలో ఉంది దేవుని బిడ్డలారా. మరి బండకు చెవులు ఉంటాయా? రాతికి చెవులు ఉంటాయి. రాతికి వినబడెను అని అంటున్నాడు యెహోషువ. దేవుడే వింటున్నాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండ దేవుడే దేవుని బిడ్డలారా. మనం మాట్లాడిన మాటలకి, దేవుడు మనతో మాట్లాడిన మాటలకి ఒక సాక్ష్యం ఏంటి అంటే మరి దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు మరి యెహోషువ భక్తుడు ఆ రాయిని నిలపక ముందు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళందరితో. ఓ ఇజ్రాయేల్లారా, మనమంతా మరి రాళ్ళు రప్పలు పూజించే వాళ్ళం. 2వ వచనంలో 24వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు. దేవతలను పూజించిన వాళ్ళము, మన పితరుడైన అబ్రహాము. అయితే దేవుడు తన కృపను బట్టి మరి నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితని దేవుడు మాట్లాడుతున్న మాటలను మరి యెహోషువ ప్రజలందరితో చెప్తున్నాడు. ఐగుప్తు దాసత్వం నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఎన్నో సూచక క్రియలు ఐగుప్తు దేశంలో దేవుడు మనకు చూపించాడు. ఎన్నో అద్భుత కార్యాలను చూపించాడు. కాబట్టి మీరంతా ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్పిన తర్వాత దేవుని బిడ్డలారా 16వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. వాళ్ళు ఏమంటున్నారు దేవుని బిడ్డలారా? యెహోవాను విసర్జించి మేము ఇతర దేవతలను పూజిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతామయ్యా. నువ్వు దేవుని సేవిస్తే మేము కూడా దేవునే సేవిస్తాం. మేము ఎన్నో అద్భుత కార్యాలు చూసాము, ఆశ్చర్య కార్యాలు చూసాము అని వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్నారు. తర్వాత 17వ వచనంలో కూడా దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యలో మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. మళ్ళా రెండోసారి చెప్తున్నారు. తర్వాత మూడవదిగా మరి 18వ వచనం చివరి భాగంలో యెహోవానే మేము సేవించదము, ఆయనయే మా దేవుడు అంటున్నారు. తర్వాత 21వ వచనంలో జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదము. యెహోషువ వాళ్ళతో మాట్లాడే కొద్దీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు యెహోషువ వాళ్ళతో మాట్లాడుతున్నాడు చూడండి. 20వ వచనంలో మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయుననగా, ఒకవేళ మీరు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను సేవిస్తే మీకు మేలు చేయవాడైనను ఆయన మనసు తిప్పుకొని మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. జాగ్రత్త అంటే లేదు మేము యెహోవానే సేవిస్తామన్నారు. దేవుని బిడ్డలారా మరి 22వ వచనం చివరి భాగంలో కూడా మేము సాక్షులమే ఏమంటున్నారు ఇశ్రాయేలీయులంతా? మేము సాక్షులమయ్యా, ఆయన చేసిన కార్యాల కొరకు మేము సాక్షులము. తర్వాత 24వ వచనంలో ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. ఎంతగా ప్రమాణం చేస్తున్నారు చూడండి వీళ్ళంతా. ఈ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత 4-5 సార్లు యెహోషువ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఈ క్రియలు చేశాడు, ఇంతగా మనల్ని కాపాడాడు, శత్రువులపైన విజయం ఇచ్చాడు, యొర్దాను నదిని దాటించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు అని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళు మేము యెహోవానే సేవిస్తామయ్యా, ఒకవేళ మేము అన్ని దేవతలను పూజిస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం, ఆయన మాటనే వింటామయ్యా, మేమే సాక్షులమయ్యా ఆయన చేసిన కార్యాలకు అని ఈ మాటలన్నీ కూడా చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా 26వ వచనం చూద్దాం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద
పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడేను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండను. చూడండి, దేవుడు చెప్పిన మాటలకు ఈ రాయి సాక్ష్యం, మీరు మాట్లాడిన మాటలకు ఈ రాయి మీరే సాక్ష్యం. ఈ రాయి సాక్ష్యం, ఈ రాతికి వినబడినాయి అని అంటున్నాడు. అంటే దేవుడే సాక్ష్యము. నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ప్రమాణం చేశాము మందిరంలో. మరి బాప్తిసం తీసుకునేటప్పుడు చాలా ప్రమాణాలు చేస్తారు దేవుని బిడ్డారా. నేను ఖచ్చితంగా దశమ భాగం ఇస్తాను దేవునికి, నేను ఆయనను తప్ప ఇతరులను పూజించను ఎవరిని, ఆయన కొరకు నేను సాక్ష్యంగా బ్రతుకుతాను, ఆయనకు పరిచర్య చేస్తాను, ఎన్నెన్నో మాటలు, పరిశుద్ధంగా జీవిస్తాను, నేను పక్కకు తొలగిపోను అని ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. కేవలం దైవజనురాలు మాత్రమే వింటున్నారు అని అనుకుంటారు దేవుని బిడ్డారా. కానీ దేవుడు ఈ మాటలను విన్నాడని ఇదే సాక్ష్యం మనకి. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలకి, మనము దేవునితో చెప్పినటువంటి మాటలకి, చేసిన ప్రమాణాలకి ఎవరు సాక్ష్యము? దేవుడే సాక్షి. దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు యెహోషువ, ఒకవేళ మీరు అన్ని దేవతలను దేవుని విసర్జించి అన్ని దేవతలను పూజిస్తే ఆయన మిమ్మల్ని క్షీణింపజేస్తాడు అని చెప్తున్నాడు. లేదయ్యా, మేము అలా చెయ్యము. ఎంతగా ప్రమాణం చేస్తున్నారు చూడండి దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు రక్షింపబడిన నాడు చేసినటువంటి ప్రమాణాలను మీరి ఇతర వాటిపైన ధ్యాస పెడుతున్నావేమో, దేవుని గాక ఇతరులను ప్రేమిస్తున్నావేమో. పూజించడం అంటే, ఆరాధించడం అంటే దేవుని బిడ్డ ప్రేమించడం, దేవుని కంటే అత్యధికంగా ప్రేమించడం పూజించడంతో సమానము. ఒకవేళ నువ్వు ఆ విధంగా తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ మాటలన్నీ కూడా ఎవరికి వినపడినాయి? దేవునికి వినపడినాయి. నువ్వు చేసిన ప్రమాణాలు దేవునికి వినపడినాయి. దేవుడు నీతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా దేవునికి వినపడినాయి. దేవుడే సాక్ష్యంగా ఉన్నాడు. దేవుని బిడ్డ ఒకసారి మరి ఆలోచించుకో. ఎవరు వినలేదు, నేను చేసిన ప్రమాణాలు ఎవరు వినలేదు, మనుషులే కదా వినింది, ఏం చేస్తారని అనుకుంటున్నావేమో. ఆయన నేను క్షీణింపచేస్తాడు. ఒకవేళ నువ్వు పక్కకు తొలగిపోతే ఆయన క్షీణింపజేస్తాడు అని యెహోషువ ద్వారా మరి దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేళ్ళకి. ఒకవేళ ఆలస్యం అవుతూ ఉండొచ్చేమో, నాకేమీ కావడం లేదు, నేను ప్రమాణం చేశాను, సేవ చేస్తానని ప్రమాణం చేశాను, పరిచర్య చేస్తానని ప్రమాణం చేశాను, సహవాసంను విడిచిపెట్టనని ప్రమాణం చేశాను, నాకేం కావడం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, దేవుడితో నువ్వు చేసిన ప్రమాణం, దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటకు, నువ్వు చేసిన ప్రమాణాలకు దేవుడే సాక్షి. దేవుడు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు అని గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డ. మరి దావీదు యోనాతాన్లు కూడా మరి ప్రమాణం చేసుకుంటారు, కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటల గురించి సమూయేలు మొదటి గ్రంథంలో 20వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మరి 23-42 వచనాల్లో మనం మాట్లాడిన మాటలన్నిటికీ దేవుడే సాక్షి అని చెప్తారు దేవుని బిడ్డలారా. నిజంగా మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు సాక్ష్యంగా ఉంటాడు. మనం ఎక్కడ మాట్లాడినా కానీ, ఇంట్లో మాట్లాడినా కానీ, బయట మాట్లాడినా కానీ, ఎక్కడ మాట్లాడినా కానీ ప్రతి మాటకు మరి దేవుడే సాక్షిగా నిలబడతాడు. దేవుని బిడ్డలారా తగిన ప్రతిఫలం ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మరి యెహోషువ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి. 14వ అధ్యాయంలో ఒక్క వచనం చదువుకుందాం. 14వ అధ్యాయము 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. కాలేబు కనాను దేశాన్ని వేగు చూచడానికి, అంటే చూసి రావడానికి మోషే భక్తుడు యెహోషువను, కాలేబును మరి ఒక 10 మందిని, గోత్రానికి ఒకరిని పంపుతాడు. దేవుని బిడ్డలారా మరి గత వారం మనము ఈ ఉపదేశాన్ని విన్నాం. కానీ కాలేబు ఇక్కడ ఏమంటున్నాడు, మోషే మరి దేశాన్ని వేగు చూడడానికి నన్ను పంపినప్పుడు నేను అక్కడ చూచినది చూచినట్టే
ఎవ్వరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. చూసినది చూసినట్టు చెప్పాలి, సాక్ష్యం. కొంతమంది అంటారు కదా, ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో నువ్వు ఏం చూసినావు అదే చెప్పరా, సాక్ష్యం కరెక్ట్గా చెప్పాలి, ఏం చూసినావు ఏం విన్నావు అక్కడ అని అడుగుతారు కదా దేవుని బిడ్డలారా. కాలేబు ఎవ్వరికి భయపడకుండా అక్కడ తను ఏం చూశాడో చూసినది చూసినట్టుగా వర్తమానము మోషేకు తెలియజేశాడు దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, ఇక్కడ చూసింది ఒకటి చెప్పింది ఒకటి, చూసింది ఒకటి చెప్పింది ఒకటి, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఈనాడు ఉంటున్నారు దేవుని బిడ్డలారా. కాలేబ్ లాగా చూసినది చూసినట్టుగా చెప్పడం నేర్చుకోవాలి మనము. ఇక్కడ మరి రక్షణ కూర్చున్నప్పుడు ఎన్నో దర్శనాలు చూసాం మనం, ఎన్నో దర్శనాలు దేవుడు మనకు చూపించాడు. దేవుడు నూతనమైన పేరును దర్శనంలో చూపించాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాం మనము. చూచినది చూచినట్టుగా సాక్ష్యం చెప్పలేనటువంటి వారు ద్రోహులు కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. చూసినది చూసినట్టుగా చెప్పాలి. అబద్ధ సాక్ష్యమును చెప్పే, ఒకవేళ చెప్తే దేవుని బిడ్డలారా అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు అని వాక్యంలో ఉంది. నువ్వు చూసినది చూసినట్టు చెప్పకుండా వేరే రకంగా అక్కడ సాక్ష్యం చెప్పావనుకో నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. ఎవరికి భయపడక అని ఎందుకన్నాడు కాలేబు అక్కడ దేవుని బిడ్డలారా? యెహోషువ కాలేబులు మన దేశాన్ని చూసి నిశ్చయంగా దేవుడు మన ఎంతో ఆనందించిన ఎడల ఆ దేశాన్ని మనకిస్తాడు, మనం ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము అని చెప్తారు కదా. చెప్పిన వెంటనే అక్కడ ఉన్న ఇజ్రాయిల్ అంతా కూడా, అక్కడ ఉన్న ప్రజలంతా రాళ్ళు తీసుకొని కొట్టడానికి వస్తారు యెహోషువ కాలేబులను. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, నేను ఎవ్వరికి భయపడలేదు, రాళ్ల దెబ్బలకు నేను భయపడను, మనుషులకు భయపడను, ఎవరికి భయపడకుండా చూసినది చూసినట్టుగా నేను మోషేకి వర్తమానం తెచ్చానంటారు. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో చాలామంది మనుషులకు భయపడుతూ ఉన్నారు. మనుషులకు భయపడి చూసినది చూసినట్టుగా చెప్పకుండా వేరే రకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. కాలేబు యొక్క జీవితంలో ఎంతటి ఆశీర్వాదం కలిగిందంటే చూసినట్టుగా సాక్ష్యం చెప్పినందుకు, వర్తమానం చెప్పినందుకు అతని జీవితము ఎంతగా ఆశీర్వదించబడిందంటే, కాలేబు ఇలాగా అడుగుపెట్టిన ప్రతి భూమి, అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు అతనికి ఇచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడుగుపెట్టినటువంటి స్థలం అంతా కూడా కాలేబుకి ఇవ్వబడిందంట. చూడండి ఎంత దూరం అతను నడవగలుగుతాడో అంత భూమిని స్వతంత్రించుకున్నాడు దేవుని ద్వారా. చాలామంది నాకు సెంటు భూమి కూడా లేదు, నాకు స్థలమే లేదు, ఉండడానికి స్థలం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. నువ్వు చూసినట్టుగా సాక్ష్యం చెప్పు దేవుని గురించి, నువ్వు స్వతంత్రించుకుంటావు, స్థలాన్ని సంపాదించుకుంటావు. దేవుడు కాలేబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇస్తాడు దేవుని బిడ్డ. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకొకటి ఏమంటాడంటే కాలేబు, నేను మోషే నన్ను పంపినప్పుడు నాకు 40 సంవత్సరాలు, కానీ ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. కానీ అప్పుడు ఎంత బలం ఉందో నాకు 85 సంవత్సరాల్లో కూడా అంతే బలం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాల వయసులో పరిగెత్తినట్టుగా 85 సంవత్సరాల వయసులో పరిగెత్తుదామా దేవుని బిడ్డలారా? పని చేయగలుగుతామా? కాళ్ళు చేతులు వణికిపోతాయి కదా. కానీ కాలేబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదము? యథార్థమైనటువంటి సాక్ష్యం చెప్పాడు కాలేబు. అందుకే అతనికి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? 40 సంవత్సరాల వయసులో ఉన్న బలాన్ని 85 సంవత్సరాల్లో ఇచ్చాడు. నేను యుద్ధం చేయడానికి కానీ ఇప్పుడు నాకు బలం ఉంది, వచ్చుచూ పోవచ్చు ఉండడానికి నాకు బలం ఉంది. ఎప్పటి ఎట్లు 40 సంవత్సరాల వయసులో ఉన్న బలం ఇప్పుడు కూడా ఉంది అంటాడు కాలేబు. ఆ ముందు వచనాల్లో మనం చూస్తే యుద్ధం చేయడానికి కూడా బలం ఉందంట దేవుని బిడ్డలారా. ఎంతటి బలశూరుడిగా దేవుడు అతన్ని చేశాడో చూడండి, కేవలము చూసినది చూసినట్టుగా చెప్పినందుకు. చాలామంది బలహీనలైపోతున్నారండి. 30 ఏళ్ళ వయసుకి 40 ఏళ్ళకే బలహీనలైపోతున్నారు. ఏ పని కూడా చేతగాని స్థితిలో బలహీనలైపోతున్నారు, చేయలేకపోతున్నారు, పరిచర్య చేయలేకపోతున్నారు, పరిగెత్తలేకపోతున్నారు. కారణం కాలేబులాగా చూసినది చూసినట్టుగా సాక్ష్యం చెప్పలేకపోవడమే. హెబ్రోను కూడా స్వాస్థ్యంగా కాలేబుకి ఇవ్వబడింది దేవుని బిడ్డలారా. ఎంతటి మరి కాలేబులో ఉన్నటువంటి మంచి గుణం అంటే,
నిజంగా చాలామంది చూసినట్టుగా చెప్పలేని వాళ్ళు ఉంటున్నారు. ఈ కాలంలో అబద్ధాలు చెప్తారు. వాస్తవంగా కళ్ళతో చూసినది మనం చెప్పాలి దేవుని బిడ్డారా, చెవులతో విన్నది మనం చెప్పాలి. అప్పుడే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అపోస్తులైన పౌలు గారు కూడా చివరిగా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, నువ్వు కన్న వాటిని విన్న వాటిని అన్నిటిని గురించి చెప్పుటకు నాకు సాక్షివై ఉన్నావు అంటాడు దేవుడు. కన్న వాటిని అంటే చూసిన వాటిని చెప్పాలి. మరి అపోస్తులైన పౌలు గారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, కన్న వాటిని విన్న వాటిని నువ్వు చెప్పాలి, అందుకే నేను నిన్ను నియమించుకున్నాను అంటాడు. ఇక్కడ విన్నది వేరు, బయట చెప్పేది వేరు. దేవుని యొక్క స్వరం విన్న వాళ్ళు దేవుని యొక్క దర్శనాలు కన్నారు, చూశారు చాలామంది, కానీ వేరే రకంగా బయట చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి ద్రోహం చేయకూడదు మనం. తర్వాత అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో, నీవు నన్ను చూచిన సంగతిని గురించి నువ్వు ప్రకటించాలి అంటాడు దేవుడు. నిజంగా చూసాము, దేవుని దర్శనాలు చూసాము, దర్శనంలో సిలువను చూసాము, దర్శనంలో పేరు చూసాము. స్క్రీన్ లాగా నా పేరు కనపడింది అని చెప్పాము సాక్ష్యం. స్క్రీన్లో పేరు పోతుంది, అది ఒక భ్రమ కాదు దేవుని బిడ్డలారా, ఇంద్రజాలం కాదు. దేవుడు ప్రత్యక్షంగా మనకు చూపించిన దర్శనాలని చూసినది చూసినట్టుగా మనం చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు పౌలు గారు. నీతి కిరీటము నీకు కావాలా? దేవుడిచ్చే కిరీటాలు పోగొట్టుకుంటావు నువ్వు చూసినట్టుగా దర్శనాలు చెప్పకపోతే, దేవుడు నిన్ను దర్శించిన సంగతి చెప్పకపోతే. దేవుని బిడ్డలారా, మరి అక్కడ 26వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుడిచ్చినటువంటి దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు పౌలు గారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనానికి నువ్వు అన్ని జనులలో సువార్త ప్రకటించాలి. యూదయ సమరయ దేశములో అంతట దమస్కులో యెరూషలేములో అన్ని జనులకు అందరికీ నువ్వు సువార్త ప్రకటించాలి. నేను కనబడిన సంగతి నువ్వు చెప్పాలి. ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు అంటాడు పౌలు గారు. నిజంగా ఎంతమంది అవిధేయులవుతున్నారు, చూసిన దర్శనాలను చెప్పలేక చాలామంది అవిధేయులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నేను దర్శించిన సంగతి నువ్వు చెప్పకుండా నోరు మూసుకొని ఉంటే నువ్వు ఒక అవిధేయురాలివి. తర్వాత 26వ అధ్యాయం 23వ వచనంలో, 26వ అధ్యాయము ఒకసారి ఆ వాక్యభాగం చదువుకుందాం. చివరిగా ఆ వాక్యభాగం ఒకటి చదువుకుందాం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక. దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఎంతోమంది పరిశుద్ధ లేఖనాలలో ఎన్నో మాటలు రాశారు. దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు కూడా ఎన్నో మాటలు మరి పలికాడు. దేవుడు అతని ద్వారా పలికించాడు, రాయించాడు. ఆ మాటలనే నేను పలుకుతున్నాను కానీ మరి ఏమీ కూడా చెప్పలేదు అంటున్నారు పౌలు గారు. కల్పించబడి కల్పనా కథలు నేనేం కూడా చెప్పలేదు. ప్రవక్తలు మోషేయు దైవజనుడు అయినటువంటి మోషే చెప్పినటువంటి మాటలనే నేను చెప్తున్నాను, అల్పులకు గనులకు సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు. ఈ కాలంలో మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి అపోస్తల బోధ కాక వేరే బోధన చెప్తూ ఉన్నారు చాలామంది. దేవుని బిడ్డలారా, అపోస్తలైన పౌలులాగా నీ జీవితం ఉందా? దేవుడు ఈ దినము అపోస్తలైన పౌలు గారి యొక్క జీవితం ద్వారా మనకు నేర్పుతున్నటువంటి పాఠం, దైవజనుల ద్వారా అభిషేకించబడినటువంటి ప్రవక్తల ద్వారా దైవజనుల ద్వారా మనకు తెలియపరిచినటువంటి విషయాలే మనం ఇతరులకు చెప్పాలి. మరి ఏమీ చెప్పకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అల్పులకు గనులకు సామాన్యులకు సాక్ష్యం చెప్పాలి, రాజులకు అధికారులకు కూడా మనం సాక్ష్యం చెప్పాలి, గనులకు కూడా సాక్ష్యం చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు పౌలు గారు. ఆ ముందు వచనాల్లో చూస్తే దేవుని బిడ్డలారా, మరి 26వ వచనంలో 26:26లో అపోస్తల కార్యం, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. ఆత్మ వలన ధైర్యం, పరిశుద్ధాత్మ వలన అపోస్తలైన పౌలు గారు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు.
దేవుడు చెప్పినటువంటి మాటలు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ కాలము చాలామంది ధైర్యం కోల్పోతున్నారు, ధైర్యంగా సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే బలహీనత చోటు చేసుకొని, ఏదైనా బలహీనతకు లోనైనప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పలేరు, ధైర్యంగా ప్రభు భోజనం తీసుకోలేరు. దేవుని బిడ్డ సరి చేసుకో. ధైర్యంగా నువ్వు దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి, నీ రక్షణ సాక్ష్యం చెప్పాలి, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నింటిని గురించి సాక్ష్యం పంచుకోవాలి. ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. నిజంగా అపోస్తలుడైన పౌలు గారిలాగా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? కన్న వాటిని విన్న వాటిని అన్నిటి గురించి, దేవుడిచ్చిన దర్శనముల గురించి మనం ధైర్యంగా చెప్పాలి, లోకమంతటికి చాటాలి. మోకరిద్దాం దేవుని బిడ్డలారా, మోకరిద్దాం. ఒకసారి తీర్మానం చేసుకోండి. దేవుడు మీరే నాకు సాక్షులు అంటున్నాడు. దేవుని బిడ్డ ఎంత నమ్మకంతో ఆయన చెప్తున్నాడు ఈ మాటలు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు. దేవుని బిడ్డ, నువ్వు దేవుడు నిన్ను నమ్మి దర్శించాడు, నిన్ను పేరిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. నీవే నాకు ఒక సాక్ష్యం అంటున్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే, నువ్వు చూసినవి విన్నవి చెప్పలేకపోతే నువ్వు నమ్మక ద్రోహం చేసినట్టే దేవునికి.